రాయాలని ఏం లేదు. ముఖ్యమైన నాయకులందరూ ఇప్పుడు మోదీ అయినా సరే, సీఎంలు అయినా సరే, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకంటూ కొన్ని సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన దాన్ని, నాయకులు చెప్పిన దాన్ని వాళ్ళు రాస్తూ ఉంటారు, వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు వాళ్ళ పేరు మీద. అంతే తప్ప వాళ్ళే కూర్చొని రాయాలని లేదు కదా. సో వాళ్ళ సోషల్ మీడియా టీంతో ఏదైనా అమెరికా పోస్ట్ చేసి ఉండొచ్చేమో అనేది ఒక అభిప్రాయం ఇక్కడ. సో ట్రంప్ ఉన్నాడా లేదా అనేది ఎవరికి తెలియదు కాబట్టి, ట్రంప్ ఉన్నాడని కన్ఫర్మ్ అయ్యే వరకు మనం నమ్మలేం కాబట్టి, ట్రంప్కు సంబంధించిన ఒక ఫోటో కూడా రియల్ ఫోటో బయటకు వచ్చిందని ఎక్కడా గ్యారంటీ లేదు కాబట్టి, ఇంత పెద్ద జరుగుతుంటే, ఒక అమెరికా అధ్యక్షుడు చనిపోయాడని చెప్పేసి ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే అమెరికా దీనికి సంబంధించి అఫీషియల్గా ప్రకటించాల. వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారే తప్ప గవర్నమెంట్ నుంచి రియాక్షన్ ఎందుకు రావడం లేదు? అసలు ట్రంపే ఇంతసేపు ఆపుకోలేడు కదా. ట్రంప్ అంత ఆవేశం ట్రంప్కి ఆగదు కదా, అంత ఓపిక ఉండదు కదా. చిన్న చిన్న విషయాలకే ప్రెస్ మీట్లు పెట్టేసి రోజు ప్రెస్ ముందు కనపడి రోజు తనని తాను ప్రపంచానికి చూపించుకోకపోతే ట్రంప్కు నిద్ర పట్టదు కదా. అలాంటి ట్రంప్ బయటికి కనిపించకుండా 5 రోజులు అయిపోయింది, ఇప్పటికీ ఎక్కడా పోస్ట్ లేవు. ఒక ట్వీట్ వచ్చింది, అది కూడా ట్రంప్ చేసే పరిస్థితి కాదు కదా. సో ఇదొక అంశం. రెండోది, చేస్తున్నటువంటి ఆ ట్వీట్ నిజమేంత అంటే నిజంగా భారత్ ప్రకటించిందా మేము టారిఫ్స్ తగ్గిస్తున్నాం టు నథింగ్ అంటున్నాడు. నథింగ్ అంటే జీరోకి, ఆల్మోస్ట్ జీరోకి టారిఫ్స్ వెళ్తున్నాయా? భారత్ టారిఫ్స్ని అమెరికా మీద ఎత్తేస్తుంది అసలు పూర్తిగా అంటే భారత్ అమెరికా మీద ఉన్నటువంటి టారిఫ్స్ని పూర్తిగా ఎత్తేసి భారత్ మార్కెట్ని భారతే నాశనం చేసుకుంటుందన్న ట్రంప్ ఉద్దేశం. అసలు టారిఫ్స్ వేయకుండా బిజినెస్ ఎవరైనా చేస్తారా? ఫ్రీగా అమ్ముకోండి వస్తువులు మా దేశంలో అని చెప్పి చెప్తారా? ఇంతకంటే తెలివి తక్కువ ఆలోచన ఏ దేశమైనా చేస్తుందా? అసలు ఇలాంటి ఒక వాదన, ఇలాంటి ఒక మాట ట్రంప్ చెప్తున్నాడంటే దానికి అసలు అర్థం ఉందా ఇక్కడెక్కడైనా? ఖచ్చితంగా ఇదంతా అబద్ధం. ఇది కేవలం విష ప్రచారం, ఫేక్ న్యూస్. భారత్ ఎక్కడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రకటించలేదు, ప్రకటించాల్సిన అవసరం లేదు. భారత్ అంత తెలివి తక్కువ పని చేయదు. ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? మరి ఉండబట్టలేకపోతున్నాడు. షుగర్ పేషెంట్ లాగా అయిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే. ఆగలేకపోతున్నాడు ట్రంప్. ఇప్పుడు ఓవైపు పుతిన్, మోదీ అలాగే జిన్పింగ్ కలిసి అక్కడ కనపడుతుంటే ఫ్రేమ్లో ట్రంప్కి చెమటలు పడుతున్నాయి, అమెరికాకి చెమటలు పడుతున్నాయి. ఇప్పటికీ అమెరికా మనం చూస్తున్నాం పాత ఫ్రెండ్షిప్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ట్రంపే అసలు చెడగొట్టాడు కాబట్టి భారత్తో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ట్రంప్ నిర్ణయాలే కాబట్టి, ఒకవేళ ట్రంప్ పోస్ట్ చేయకపోయినా ట్రంప్ పేరుతో అమెరికా కనుక పోస్ట్ చేస్తే భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలు మెరుగవుతాయనే ఆలోచనలో ఒకవేళ అమెరికా ఏదైనా ఉందా? అందుకే ట్రంప్ పేరుతో ఈ పోస్ట్ని చేశారా అనేది ఇక్కడ వస్తున్నటువంటి మరొక ఆలోచనగా మనం చూస్తున్నాం. మరోవైపు అసలు ఓవరాల్గా సినారియో ఎలా ఉందనేది చూస్తే, ఓవైపు అక్కడ మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు చైనాలో. ప్రపంచ దేశాలన్నీ మోదీ వైపు చూస్తున్నాయి. ఒక రకంగా మోదీయే చైనా ఆర్గనైజ్ చేస్తుంటే అక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్ని మొత్తం ఆర్గనైజ్ చేసేది చైనా అయితే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమో మోదీ అక్కడ ఉన్నారు. భారత్ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి, భారత్తో వ్యాపారం చేయడానికి, భారత్తో ఫ్రెండ్షిప్ చేయడానికి, భారత్ని సహాయం అడగడానికి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఆల్రెడీ వ్యాపారం దెబ్బతింది, ఆల్రెడీ చాలా దేశాలు వ్యతిరేకంగా అవుతున్నాయి. వాళ్ళ వ్యతిరేకులందరూ కూడా భారత్కి దగ్గర అవుతున్నారు. సో ఇది సినారియో ఓవరాల్గా, ఇది పరిస్థితి. సో ఇక్కడెక్కడా కూడా దీంట్లో ఏది నిజం అనేది మనం నమ్మలేము. ట్రంప్ చేశాడా అంటే ఆ పోస్ట్ అసలు తెలియదు. అసలు భారత్కి అంత అవసరం ఏంటి? టారిఫ్స్ టు నథింగ్ అంటే జీరోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటుంది? జీరో కాదు, లేదంటే అంత లీస్ట్కి వెళ్ళాల్సిన. ఇన్ఫ్యాక్ట్ భారత్ ఇప్పుడు పై చేయి సాధించింది. భారత్తో అమెరికాకు అవసరం ఉంది తప్పితే అమెరికాకు భారత్ అవసరం తక్కువ ఉంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే భారత్ను చూస్తే అమెరికా భయపడుతుంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మాతో ఫ్రెండ్షిప్ చేయి, మాతో బిజినెస్ చేయి ప్లీజ్ అని చెప్పి అడిగే పరిస్థితికి అమెరికా వచ్చింది. ఖచ్చితంగా దీని వెనక ఏదో స్ట్రాటజీ ఉంది. నాకు తెలిసి, నా అంచనా ప్రకారం దీని వెనక స్ట్రాటజీ, అసలు భారత్ అమెరికా మధ్య రిలేషన్షిప్ చెడిపోవడానికి ట్రంపే కారణం కాబట్టి ట్రంప్ ఖచ్చితంగా ఈ పోస్ట్ చేసి ఉండడు అనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా వినపడుతుంది. ఇది ట్రంప్ చేసిన పోస్ట్ కాదు, ట్రంప్ పేరుతో అమెరికా చేస్తున్నటువంటి పోస్ట్. ఎందుకు? భారత్తో తిరిగి సంబంధాలు పెంచుకోవడానికి ట్రంపే దిగి వచ్చినట్లుగా, లేదా ట్రంపే ఏదో ఇదంతా మ్యానిపులేట్ చేస్తున్నట్లుగా ఇలా కొన్ని రకాల ట్వీట్స్ చేస్తున్నారు. రేపో మాపో ట్రంప్ పేరుతో మరొక ట్వీట్ రావచ్చు. భారత్ చాలా గొప్ప దేశం, మాకు మంచి ఫ్రెండ్ మోదీ,
ఇలా కూడా రావచ్చు. సో ఖచ్చితంగా ఒకవైపు భారత్ని కొంచెం రెచ్చగొడుతూనే ఇంకోవైపు భారత్తో మాకు సంబంధాలు కావాలి అని చెప్పి అక్కడ ట్రెజరర్ వీళ్ళందరూ చేస్తున్నటువంటి పోస్టులు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది. మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా ట్రంప్ చేసినటువంటి ట్వీట్ అని మీరు అనుకుంటున్నారా? ట్రంప్ బ్రతికే ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అలాగే నిజంగా భారత్ ఈ టారిఫ్స్ అన్ని ఎత్తివేయాల్సినంత దారుణమైన పరిస్థితిలో ఉందా? దుర్భర పరిస్థితిలోకి భారత్ వెళ్ళిందని మీరు అనుకుంటున్నారా? జీరోకి తీసుకొచ్చి టారిఫ్స్ని, అమెరికా మీద వేసేటువంటి టారిఫ్స్ని జీరోకి తీసుకొచ్చి నిజంగా మన నెత్తిన మనమే చేయి పెట్టుకుంటామా? భస్మాసుడి హస్తంలాగా భారత్ పెట్టుకుంటుందా నెత్తిన చెయ్యి? అలాంటి పరిస్థితి భారత్కు ఉందా? అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో భారత్ ఉందా? నిజంగా టారిఫ్స్ వేయకుండా అమెరికాతో బిజినెస్ చేయాల్సినటువంటి దుర్భర పరిస్థితిలో భారత్ ఉందా? సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ట్రంప్ మరొకసారి పిచ్చి వాగుడు మొదలు పెట్టాడు. టారిఫ్లు సున్నాకు తగ్గించేందుకు భారత్ ముందుకొచ్చిందంటూ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆలస్యం జరిగిపోయిందని, మోదీతో పుతిన్, జిన్పింగ్ భేటీ అయిన కాసేపటికే ట్రంప్ ఈ పోస్ట్ చేసినారు. ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూసి అమెరికాలో ఒక రకంగా వణుకు మొదలైందా? భారత్ను పెద్దన్నలా చూస్తున్న ఈ ప్రపంచ దేశాలు భారత్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నాడు ట్రంప్. మీటింగ్లో ఎక్కడా ట్రంప్ పేరెత్తలేదు. కనీసం పుతిన్ కానీ, జిన్పింగ్ కానీ, మోదీ కానీ. భారత్ పాక్ యుద్ధం సమయంలో కూడా ట్రంప్ ఇలాగే పిచ్చి కూతలు కూయడాన్ని మనం చూసాం. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు కొన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదటిది, అసలు ఈ ట్వీట్ ట్రంపే చేశాడా? అలాగే భారత్ నిజంగా ఇలా ప్రకటించిందా? ప్రకటించాల్సిన అవసరం భారత్కి నిజంగా ఉందా? అసలు అమెరికా ఎందుకని, లేదంటే ట్రంప్ ఎందుకని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది? అలాగే ఇప్పుడు అసలు ప్రస్తుతం చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇలా కొన్ని కీలక అంశాలు మనం చూడాలి. వాటన్నిటికంటే ముందు ఒకసారి ట్రంప్ అసలు ఏం చేశాడు, ఏం పోస్ట్ చేశాడు? ట్రంప్ పేరుతో పోస్ట్ అయినటువంటి పోస్ట్లో ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాం. నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి కుదిరితే ఒకసారి స్క్రీన్ మీద కూడా చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ పేరుతో వచ్చినటువంటి ట్వీట్. What few people understand is that we do very little business with India, but they do a tremendous amount of business with US. In other words, they sell us massive amounts of goods, their biggest client, but we sell them very little. Until now, a totally one-sided relationship, and it has been for many decades. The reason is that India has charged us until now such high tariffs, the most of any country